అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేతి బొబ్బట్లు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక కప్పు మైదా తీసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి స్మూత్గానే కలుపుకోవాలండి. బొబ్బట్లు చాలా బాగా వస్తాయి. గంట సేపు నానాలండి పిండి. పిండి నానేలోపు ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నా అండి. కొద్దిగా వాటర్ వేసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కొని నీళ్ళు వంచేసుకోవాలి. ముందుగా వేరే గిన్నెలో లీటర్ వాటర్ పెట్టుకున్నా అండి. వాటర్ బాగా మరిగిన తర్వాత కందిపప్పు ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. కందిపప్పు మధ్యలో ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఉడికిన తర్వాత కందిపప్పులో వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసివేయాలి. 4 ఇలాచి వేసుకున్నాను. ఏ గ్లాస్‌తో కందిపప్పు తీసుకున్నానో అదే గ్లాస్‌తో బెల్లం పౌడర్ తీసుకున్నా అండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న మైదా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా పిండి తీసుకోవాలి. ఓలుగా పేపర్ తీసుకున్నా అండి. ఆయిల్ బాగా అప్లై చేసి కొద్దిగా పిండి తీసుకొని పూర్ణము ఇలా ఉండలుగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని పక్కన తీసివేయాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నా అండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం చేసుకున్న ఓలిగను ఇలా వేసుకోవాలండి. వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. ఇంకోవైపు టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. వరలక్ష్మి పండగకి స్పెషల్‌గా నేతి బొబ్బట్లు.